హాయ్ అండి. కనకాంబరం పూలు చూసి చాలా రోజులైంది కదా! నాకు కూడా అలానే అనిపించింది. మా పొలంలో చాలా పూల మొక్కలున్నాయి. ఆ పూల మొక్కల్లో కనకాంబరాలు, గుత్తి పువ్వులు, గులాబీ పువ్వులు ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా గులాబీ పువ్వు పైన మంచు కూడా ఉంది. నేను మార్నింగ్ టైం వెళ్ళాను. ఇంత సమ్మర్‌లో కూడా గులాబీ పైన మంచు పడింది. ఇక్కడ చూపించే ఈ మందార పూలైతే చాలా బావుంటాయి. ఇంకా నేను మార్నింగ్ టైం తీశాను కాబట్టి వీడియో కొంచెం పువ్వులు ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు. ఆ కలర్ అయితే చాలా బాగుంటుందండి. విడిచిపోయిన మందార పువ్వు ఆ పింక్ కలర్లో చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూసారా, అబ్బబ్బా ఈ మందార పువ్వుని చూసారంటే ఆ కలరే చాలా బాగుంది. పెద్ద మందార పువ్వు, ఆ కలర్ ఎంత డార్క్గా ఉందంటే చూడండి, చాలా అందంగా ఉంది. దేవుడి దగ్గర ఒక్క పువ్వు పెడితే చాలు అంత పెద్దగా ఉంది. ఇంకా సమ్మర్లో మల్లెపూలు లేకపోతే ఎలాగా? మనం గులాబీలు చూసారా, గులాబీ పూల మొక్కను చూసుంటాం. మా పొలంలో అయితే గులాబీ పూల పాదే ఉంది. ఇంకా పువ్వులన్నీ కోసుకొచ్చి దేవుడికి మాల చేస్తుంది మా అమ్మ. ఇంకా ఈరోజు ఏంటంటే మా ఊర్లో ఉన్న నరసింహస్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. దానికోసమే అమ్మ ఇక్కడ తులసి దళాలతో స్వామివారికి మాల చేసింది. మాల చూసారా ఎంత అందంగా ఉందో. అది కూడా మన పొలంలో ఉన్న తులసి దళాలతో వేసే మాల కదా. ఎవ్రీ సాటర్డే అమ్మ స్వామివారికి ఇలానే మాల పంపిస్తూ ఉంటుంది.